ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ విషయంలో హైకోర్టులో ఊరట లభించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. రెన్యువల్కు ఏడాది మాత్రమే అనుమతిస్తూ గతంలో కింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా 5 ఏళ్లు రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జగన్ లండన్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన పాస్పోర్ట్ కాలపరిమితిని 1 ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచుతూ తీర్పునిచ్చింది. విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచీకత్తు షరతు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లి 20,000 పూచీకత్తు స్వయంగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులు అన్ని యథావిధిగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సీఎంగా ఉన్న సమయంలో జగన్కు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పాస్పోర్ట్ రద్దయింది. జనరల్ పాస్పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేశారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసుపై ఎన్ఓసీ తీసుకోవాలని జగన్కు ఇటీవల పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో ఎన్ఓసీ ఇవ్వాలంటూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 1 సంవత్సరం పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం జగన్కు పాస్పోర్ట్ను 5 ఏళ్లు రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.